ఆహ్వానించినటువంటి మా ప్రియ సహోదరి మరి దైవజనరాలకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే రీతిగా మరి కూడిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్య భాగములోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 37వ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికింపుము. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ వాక్య భాగము భక్తుడు ఒక సందేశాన్ని దేవుని బిడ్డలైన వారికి అందిస్తున్నాడు. సహజంగా మాటలు చెప్పేటువంటి వారు రెండు రకాలు. ఒకటి సహజంగా లోకంలో మాట్లాడేవారు ఒకలైతే, అనుభవంతో మాట్లాడేవారు మరి కొంతమంది. ఈ రెండిటిలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. సహజంగా మాట్లాడేవారు ఏదేదో మాట్లాడతారు, కానీ అనుభవించి మాట్లాడేవారు కొంచెం లోతుగా మాట్లాడతారు. ఎందుకంటే అనుభవించారు కాబట్టి దానిలో లోతు ఎంత ఉందో, దానిలో పొడవు ఎంత ఉందో, వెడల్పు ఎంత ఉందో బాగా తెలిసిన వారు కాబట్టి ఆ మాటలు నిజంగానే లోతుగానే అనిపిస్తాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు రాసినటువంటి మాట సహజంగా మాట్లాడినటువంటి మాట ఏమాత్రం కూడా కాదు. ఇది వారి వ్యక్తిగత జీవితంలో నుండి అనుభవించి పొందిన నష్టమో కష్టమో మేలును బట్టి రాసినటువంటి మాట. ఒక మాట దేవుని బిడలైన మనకి చెప్తున్నాడు ఏంటంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పేయ్యా అని చెప్పాడు. ఇది మాట మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన ఇది. దేవా, నా కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు త్రిప్పేయ్యా అంటున్నాడంటే, వ్యర్థమైన వాటిని చూస్తే ఏదో ఒక నష్టం ఉందని అర్థం. ఆ నష్టం నాకు కలగకుండా నా కళ్ళే అటువైపు నుండి త్రిప్పేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో భక్తుడు చేస్తున్న ప్రార్థన. దైవవాక్యం ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కంటిని గురించి కొన్ని మాటలు ప్రభు చెప్పారు. చూడండి, 6వ అధ్యాయము 22వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమయుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. చాలు. చూడండి, దేవుడు ఆయన శరీర రీతిగా ఉన్నప్పుడు పలికినటువంటి మాటలు దేనికి కంపారిజన్, దేనికి లింక్ పెట్టాడంటే, దేహానికి కంటికి దేవుడు లింక్ పెట్టాడు. అంటే ఒక కన్ను సైజు ఎంత ఉంటుందండి? మన యొక్క అరచేతి అంత కూడా కన్ను ఉండదు, చాలా చిన్నది. కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి దేహం మొత్తం మీద, అవయవాలన్నిటిలో. కానీ దాని ప్రభావం దేని మీద పడుతుందంట? దేహం అంతటి మీద ఆ ప్రభావం పడుతుంది. అందుకే ఇక్కడ దైవ గ్రంథంలో చెప్తున్నాడు, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా కూడా చీకటిగా అయిపోతాయి. పరిశుద్ధ గ్రంథంలో కంటి ద్వారా జరిగిన నష్టాలు, భక్తుల జీవితంలో జరిగిన నష్టాలు, కష్టాలు, అనుభవించిన బాధలు చాలా భయంకరంగా ఉన్నాయి. లోకంలో చాలా కష్టాలు అనేటువంటివి లోకానికి వచ్చినాయి కంటి ద్వారా. ఈరోజు 3 ప్రాముఖ్యమైన అంశాలు నేను జ్ఞాపకం చేసి నా వాక్యాన్ని ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ఈ కన్ను ఎంత ప్రాముఖ్యమైనదంటే, ఈ కంటిని బట్టి కూలిపోయిన కుటుంబాలు ఉన్నాయి, ఈ కంటిని బట్టి కట్టబడిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. దైవవాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా కూడా చీకటమయమైపోద్ది. అంటే ఇక చీకటే బ్రతుకంతా. నీ కంటి వల్ల నీ దేహం చెడిపోద్ది, నీ కంటి వల్ల నీ కుటుంబంలో చీకటి వచ్చిద్ది. ఇక చూడండి, చీకట్లో నడిచేటువంటి వారికి త్రోవ ఎలా ఉంటుంది? సహజంగా ఎప్పుడన్నా మన మార్గం మధ్యలో వేసవికాలంలో కరెంటు పోయినప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువులు మనం పట్టుకోవటానికే
చాలా కష్టంగా ఉంటుంది. జీవితంలో ఈ కన్ను చెడిపోతే జీవితం అంతా కూడా చీకటమయంగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు. అందుకే భక్తుడైనటువంటి యోబు గారు యొక్క నిబంధన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గారు ఒక మాట అంటున్నాడు చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయములో, యోబు గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచనంలో అంటున్నాడు ఆయన, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును అని చెబుతూ కింద 7వ వచనంలో ఒక మాట అంటున్నాడు, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. చూడండి, నా కంటికి, నా మనస్సు నా కంటికి ఏది కనబడితే అది అనుసరించి నడుచుకుంటే హృదయంలోనికి ఏమొచ్చిందంటే మాలిన్యం వస్తుందని యోబు భక్తుడు అంటున్నాడు. అందుకే యోబు భక్తుడి యొక్క నిబంధనలో ఏం కనబడుతుందంటే, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను అన్నాడు. సరే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో కంటిని గురించి ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రకంగా వివరించాడు. అయితే ఈ కంటి చూపుల వల్ల, వ్యర్థమైనటువంటి వాటిని ఆశించడం వల్ల జరిగిన నష్టాలేంటి, ఆ నష్టం వల్ల లోకంలోనికి ఏం ప్రాప్తించింది అనే మాటలు మనం గమనిస్తే, అసలు లోకంలోనికి పాపానికి ప్రవేశం అనేటువంటిది కారణమే ఈ కన్ను. ఆది కాండంలో మొట్టమొదటిగా ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వల యొక్క పాపాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, వారు ఇదిగో ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో, ఏ పండునైతే తినొద్దని చెప్పాడో, దేనినైతే మీరు ఆశించకూడదని చెప్పాడో, ఇక ఈ వృక్ష ఫలములన్నిటినీ మీరు భుజించండి, కానీ దీనిని మాత్రం మీరు తినొద్దు అని చెప్పాడు. కానీ ఇప్పుడు అదే ఎలా కనబడుతుందంటే వీరికి, చూడండి ఆది కాండము 3వ అధ్యాయములో, ఆది కాండము 3వ అధ్యాయము 6వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చూడండి, వారు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు మేరటానికి, దేవుడు ఏ వృక్ష ఫలాన్ని అయితే తినొద్దని చెప్పాడో దానిని భుజించటానికి అతి ప్రాముఖ్యమైన కారణం ఏంటో అక్కడ చెప్తున్నాడు. అవి కన్నులకు ఎలా కనబడి అంట, రమ్యముగా కనబడి, కంటికి రమ్యముగా అందంగా కనబడి. నేను అంటాను దేవుని బిడ్డలారా, ఆ ఉన్నటువంటి తోట అన్నిటిలో కూడా అసలు అందంగా రమ్యముగా కనబడేటువంటి ఫలాలు ఏమి లేవంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. దేవుడు వాటన్నిటినీ సమస్తమును కూడా అందంగానే సృష్టించాడు. దేవుడు తాను సృష్టించినటువంటి సృష్టి అంతటిని మానవుడి కొరకు ముందుగానే సృష్టించాడు కదా. మొదటి 5 రోజులు కూడా సృష్టి క్రమాన్ని నిర్మించి 6వ రోజు మానవుణ్ణి చేసి 7వ రోజు విశ్రాంతి దినాన్ని చేశాడు. 7 దినములుగా ఇదిగో దేవుడు సృష్టిని నిర్మించాడు. అయితే మొదటి 5 దినాలు ఏమి చేయబడినాయి అంటే, సృష్టి అంతా కూడా చేయబడింది. ఇదిగో వృక్షాలను సృష్టించాడు, పశువులను సృష్టించాడు, జంతువుల్ని, ఇదిగో అలాగే ఆకాశంలో తిరిగేటువంటి పక్షులు, వీటన్నిటినీ కూడా దేవుడు సృష్టించాడు. 6వ దినాన మానవుణ్ణి చేసి, అయ్యా ఈ సృష్టి అంతా నీదే అన్నాడు. ఈ సృష్టి అంతా నీదే, దీని ఫలములు మీరు భుజించండి, సంతృప్తిగా దీనిని పరిపాలన చేయండి, మీరు ఏలుబడి చేయండి అని దేవుడు మానవుడి చేతికి సృష్టిని అప్పగిస్తే, దేవుళ్ళారా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వీరి కంటికి ఏది రమ్యంగా కనపడుతుందంటే, దేవుడు ఏది వద్దని చెప్పాడో అదే కంటికి రమ్యంగా కనబడుతుంది. మానవుని యొక్క స్వభావం అక్కడే ఇదిగో స్పష్టంగా కనబడుతుంది. ఏంటంటే, దేవుడు ఏది వద్దని చెప్పాడో దాని కొరకు ప్రాకులాడేటువంటి మనసు,
దేవుడు ఏది వద్దని చెప్పాడో దాని వైపే కన్నులు చూసేటువంటి స్వభావము, రమ్యంగా కంటికి అందంగా రమ్యంగా కనబడేటువంటి ఆలోచన. ఇదిగో ఇవి మొట్టమొదటిగా ఎవరికి వచ్చిందంటే అవ్వమ్మ గారికి కనబడింది. ఇదిగో ఇవి చాలా అందంగా ఉన్నాయే, ఈ వృక్ష ఫలాలు చాలా కంటికి అందంగా కనబడుతున్నాయే అని ఈమె ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అవ్వమ్మ గారికి, వెంటనే మనం అనుకుంటాం పండు తిన్న వెంటనే పాపం కాదు. ఎప్పుడైతే ఆమె దానిని ఆశించిందో అప్పుడే దేవుని యొక్క వాక్యంలో రాయబడిందిగా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎప్పుడైతే హృదయంలో ఆ పండు తినాలని నిశ్చయించుకుందో ఆమెలోనికి పాపం అనేటువంటిది ప్రవేశించింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ కంటి వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. ఒక 2 సంవత్సరాల కిందట నిజంగా జరిగినటువంటి సంఘటన, కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు అనేటువంటి ప్రాంతంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసు వారు. బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సరే, అరెస్ట్ చేసిన తర్వాత కారణం ఏంటో, సహజంగా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కారణం ఏంటని వార్తాపత్రికలకు ఇస్తే, ఆ వ్యక్తి చేసినటువంటిది ఏంటంటే, ఆ వ్యక్తి ఒకరికి తెలియకుండా ఒకరిని సుమారుగా 6గురిని వివాహం చేసుకున్నాడు. 6గురిని వివాహం చేసుకుని కొన్ని సంవత్సరాల పాటు ఇదిగో ఒకరిని చేసుకున్నట్టు ఎవరికి కూడా తెలియదంట. ఎలా మేనేజ్ చేశాడో, కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. 6గురిని వివాహం చేసుకుని వారు ఇచ్చినటువంటి డబ్బులు, బంగారం, ఆస్తి, సంపదలన్నీ అనుభవించి మొత్తానికి ఏదో ఒక రోజు నిజం బయటపడింది. ఈ నిజం బయటపడిన తర్వాత ఊరుకుంటారాక, ఇదిగో పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసు వారు వచ్చి వారిని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేస్తే పోలీసు వారికి అతడు చెప్పినటువంటి ఆ ఇంట్రాగేషన్లో, అసలు నువ్వు ఇది ఎలా చేసావురా బాబు అని పోలీసు వారు అడిగితే అతడు చెప్పినటువంటి సమాధానానికి పోలీసు వారు అవాక్కయ్యారంట. అతడు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? అసలు ఈ 6గురిని నువ్వు ఎలాగ ఒకరికి తెలియకుండా ఒకరిని ఎలా మెయింటైన్ చేయగలిగావు నువ్వు అని వారు ప్రశ్న అడిగితే అతడు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? నేను కొన్ని హాలీవుడ్ మూవీస్ చూసి, ఏంటంట, సినిమాలు చూసి ఎలా మోసం చేయాలో నేను నేర్చుకున్నా. కొన్ని హాలీవుడ్ మూవీస్, కొన్ని ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఫిలిమ్స్ చూసి నేను ఎలాగ వారి నుండి తప్పించుకోవాలో, టెక్నికల్గా ప్రాక్టికల్గా ఎలాగ తప్పించుకోవాలో అన్నిటినీ కూడా ప్లాన్ చేసుకుని, దేవుని బిడ్డలారా, వారిని ఎలా మాయ చేయాలో వాటన్నిటి నుండి అంట ఆ జ్ఞానాన్ని పొందుకొని కొన్ని సంవత్సరాల పాటు వారిని మోసం చేశాడు. పోలీసు వారు ఆశ్చర్యపడ్డారంటే ఒక చిన్న సినిమా ప్రభావము ఎంత భయంకరంగా ఉందో. ఒక వ్యక్తిలోనికి మోసాన్ని, ఒక వ్యక్తిలోనికి భయంకరమైనటువంటి పాపాన్ని తీసుకుని వచ్చింది. ఏంటి? ఒక్క సినిమా. కంటికి అందంగా రమ్యంగా కనబడినటువంటి ఈ యొక్క వృక్ష ఫలము ఏమి తీసుకొచ్చిందయ్యా అంటే లోకంలోనికి శాపాలని తలుపులు తెరిచింది అవ్వమ్మ గారు. ఈరోజు లోకంలో ఉన్నటువంటి అనారోగ్యానికి, ఈ కష్టానికి, ఈ బాధకి, వేదనకి కారణం ఎవరో? ఆది దంపతులైనటువంటి ఆదామవ్వలే. వారు శాపాలకి తలుపులు తెరిచారంట, పాపానికి తలుపులు తెరిచారు. ఈ శాపం, ఈ పాపానికి ఎప్పుడైతే తలుపులు తెరిచారో ఈ శాపంతో పాటు అనర్థాలన్నీ లోకంలోనికి వచ్చేసినాయి. వారి ద్వారా వారి బిడలకు, వారి బిడలకు తరాలు తరాలు ఈ పాపము యొక్క ఇదిగో పర్యావసానాలు ఇప్పటికీ మానవుని జీవితంలో వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే ఆది కాండంలో ప్రభు అంటాడు, అప్పుడు వరకు నువ్వు వృక్ష ఫలాలను నువ్వు ఏ కష్టం పడకుండా నువ్వు అనుభవించావు, కానీ ఇక నుండి నువ్వు ఆహారం తినాలంటే నువ్వు చెమటోర్చి కష్టపడాలి. ఒక భక్తుడు ఒక పుస్తకంలో ఇలా రాశాడు, అప్పటి వరకంట ఆదామవ్వలకి చెమట అంటే ఏంటో కూడా తెలియదు. చెమట అంటే తెలియదు, కన్నీరు అంటే ఏంటో కూడా వారికి తెలియదు. ఆయన ఎంత చక్కగా వివరించుకుంటూ రాశాడు. ప్రతి సాయంత్రం పూట, ప్రతి చల్లపూట దేవుడు ఏదేను వనంలోనికి వస్తే, ఇగో దేవుడు వచ్చిన వెంటనే డ్యూటీ నుండి తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలు ఎలా పరిగెట్టుకుని వచ్చి ఎలా వాటేసుకుంటారో, నానొచ్చాడు, అమ్మ వచ్చిందని పిల్లలు ఎలాగా సంతోషంతో ఎలాగా ఇదిగో ఆ తల్లిదండ్రుల్ని ఇదిగో పట్టుకుంటారో, అలాగా ఆదాము అవ్వలంట ప్రతిరోజు సాయంత్రం పూట ప్రభువుని కలుసుకునేవారు.
దేవుడు వారి తల నిమిరి వారిని ప్రేమతో గారాభంగా వారిని ప్రేమించి వారితో ముచ్చటించి ఆయన తిరిగి వెళ్ళేవాడు. ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందంటే ప్రతిరోజు ప్రతి చల్లపూట వేళ ప్రభు ఆదామవులను దర్శించి వారితో ప్రేమగా మాట్లాడేటువంటి వాడు ఆ రోజు సాయంత్రం కూడా వచ్చాడు. కానీ వీరు ఎక్కడున్నారు? చెట్లు చాటున దాక్కుని ఉన్నారు. దేవుని బిడ్డలారా చూడండి, కంటికి అందంగా రమ్యముగా కనబడినటువంటి ఈ వృక్ష ఫలాల్ని ఆదాము అవ్వలు ఆశించడాన్ని బట్టి ఏమి జరిగింది అంటే లోకం అంతా కూడా తలక్రిందులైపోయింది. అప్పటి వరకు భూమి మీద గచ్చపొదలు లేవు, ముళ్ళు లేవంట. కానీ అప్పటి నుండి భూమి మీద ఏమొచ్చినాయంట? గచ్చపొదలు మొలిచినాయి, ముళ్ళ పొదలు. అప్పుడు వరకు ఒక చెట్టు ఎండిపోవడం అంటే ఏంటో కూడా తెలియదు. చూడండి, దేవుడు ఎంత వైభవముగా సృష్టిని చేస్తే, ఎంత అందంగా సృష్టిని చేస్తే, దేవుడు సృష్టించినటువంటి దానిని, దేవుడు సృజించినటువంటి దానిని ఆశపడకుండా దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో దాని కొరకు ప్రాకులాడి లోకంలోనికి సమస్త శాపాలకి తలుపులు తెరిచినటువంటి ఆది దంపతులు. దేనికి కారణం ఏంటి? కళ్ళు. వారి కళ్ళు వ్యర్థమైన వాటిని చూడటాన్ని బట్టి, వ్యర్థమైన వాటిని ఆశించడాన్ని బట్టి దేవుని బిడ్డలారా ఈ నష్టము, ఈ కష్టము లోకంలోనికి వచ్చింది. రెండవ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయములో, ఆదికాండము 19వ అధ్యాయము మొదటి వచ్చిన భాగం నుండి మనం కొన్ని మాటలు చదువుతాం. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసునింటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళబుచ్చినను నేను. అందుకు వారు, అలాగు కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చితమని చెప్పిరి. చాలి. ఆ రాత్రి వేళ దేవుని బిడ్డలారా దేవుడు లోతు కుటుంబాన్ని దర్శించడానికి వచ్చాడు. ఏమిటి కారణం అంటే సొదొమ గొమొర్రా పట్టణములు భయంకరమైనటువంటి పాపంలో ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఇదిగో సమాచారాన్ని పంపించాడు. అబ్రహాముకు ముందే చెప్పాడు, అబ్రహామా, ఇదిగో భయంకరమైన శిక్ష రాబోతా ఉంది. నీ యొక్క సహోదరుని కుమారుడైనటువంటి లోతు కుటుంబం అక్కడ ఉంది. కాబట్టి ఈ సమాచారం అంతా కూడా నీకు తెలియచేస్తానని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అయితే దేవుళ్ళరా దేవుని యొక్క ఏర్పాటు ప్రకారము లోతు ఇంటి దగ్గరికి ప్రభు వచ్చారు. ప్రభు వచ్చి చెప్తున్నాడు, అయ్యా, ఈ పట్టణాన్ని ఖాళీ చేయండి, త్వరగా సిద్ధపడండి. భయంకరమైనటువంటి అగ్ని ఈ పట్టణం మీదకి రాబోతుంది. ఈసారి పైనుండి అగ్ని వస్తే ఈ ప్రాంతం ఇక మిగలదు. పచ్చని చెట్టు అయినా సరే ఎండిపోద్ది, పచ్చని చెట్టు అయినా సరే బూడిదైపోద్ది. దేవుని మహా అగ్ని రాబోతుందని దేవుడు లోతు యొక్క కుటుంబానికి సమాచారాన్ని ఇచ్చాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే అనేక సార్లు దేవుని బిడలైన వారికి జరగబోతున్నటువంటి కీడుల సమాచారాన్ని తెలియచేస్తాడు, చెప్తాడండి ప్రభు. దైవజనులను బట్టో, దేవుని వాక్యాన్ని బట్టో, లేదా ఇతరత్ర అనేకమైనటువంటి అంశాలను బట్టో దేవుడు తన బిడ్డలైన వారికి జరగబోతున్నటువంటి కీడుల సమాచారాన్ని చెప్తాడు. దేనికోసం? దేవుడు కీడు యొక్క సమాచారాన్ని మనకు చెప్తున్నాడంటే అర్థం ఏంటంటే మనల్ని మనం సరి చేసుకుంటామని, మళ్ళీ మనం కాపాడుకుంటామని. దేవుడు మనల్ని నష్టపరచాలని ఆయన ఉద్దేశం ఏమాత్రం కూడా కాదు. వెంటనే లోతు తన కుటుంబం అంతా కూడా బయలుదేరారు, ప్రయాణం అయ్యారు. లోతు భార్య, లోతు బిడ్డలు వీళ్ళందరూ కూడా ప్రయాణం అయితే ప్రభు చెప్పాడు, మీరు వెనుతిరగక వెళ్ళాలి, వెనక్కి తిరిగి చూడటానికి వీలు లేదని ప్రభు చెప్పాడు. సరే, వీళ్ళందరూ కూడా చదువుకున్నారు, ప్రయాణం అవుతున్నారు. అంతా కూడా ఇప్పటికే ఇది జరగవలసినటువంటి కార్యం అంతా కూడా జరిగిపోతూ ఉంది. వీరు పరుగులెట్టుకుంటూ వచ్చారు. లోతు భార్య చేసింది ఏంటంటే వెను తిరిగి చూడటం. ఇక్కడ కూడా ఏం పని చేసిందంటే ఇక్కడ కూడా కళ్ళే పని చేసినాయి.
చూడండి, కుటుంబంలో జరుగుతున్న కీడు గురించి సమాచారం చెప్పాడు. దేశం మీదకి అంత నష్టం వస్తూ ఉంది చూస్తున్నారు. భయంకరమైన శిక్ష రాబోతుంది అన్నటువంటి సమాచారం దేవుని ద్వారానే ఉన్నారు. ఇలాంటి సమాచారాన్ని అందుకున్నటువంటి వారు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత వారు తమను తాము కాపాడుకోవడానికి దేవుడు ఎంత ప్రణాళికను రచిస్తే, ఇదిగో లోతు భార్య వెను తిరిగి చూచి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. చరిత్రలో ఎక్కడా కూడా ఈ సంఘటన మరలా జరగలేదు. చరిత్రలో మరలా ఎక్కడ కూడా ఈ సంఘటన జరగలేదు. ఇప్పటికీ ఆ దేశం వెళ్ళినటువంటి వారు ఆ ప్రాంతాన్ని చూసి సందర్శిసి వస్తారు. లోతు భారీ ఉప్పు స్తంభం అయిపోయినటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూచి వస్తారు. ఇదిగో ఈమెనంట. ఆ పొడవు ఆ ఎత్తు చూస్తే చాలా ఒక కొండలాగా ఎత్తైనటువంటి ప్రాంతం వలె ఉంటుంది. దేవుని బిడ్డలారా చూడండి, అక్కడికక్కడే ఆమె మరణించినటువంటి సందర్భం వాక్యంలో రాయించాడు. శిక్ష వెనువెంటనే వచ్చింది ఆమె మీదకి, భయంకరమైనటువంటి శిక్ష. నేను అంటాను, అక్కడ కురిపించబడినటువంటి అగ్ని కంటే ఇక్కడ వచ్చినటువంటి శిక్ష చాలా భయంకరమైనది. సొదొమ గొమొర్రా మీద అగ్ని వచ్చింది, కానీ దేవుని బిడ్డల మీద ఇక్కడ భయంకరమైన శిక్ష వచ్చింది. చరిత్రలో మరలా ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఎంత భయంకరం! ఈమె ఏంటో తెలుసా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పేయ అని దావీదు భక్తుడు చేసిన ప్రార్థన, కీర్తనాకారుడు చేసినటువంటి ప్రార్థన, అది సామాన్యమైనటువంటి ప్రార్థన కాదు. ఈ అనుభవాలన్నీ దావీదు గారికి తెలుసు. ఒక కంటి చూపుతో జరిగిన అనర్థాలు తెలుసు, ఒక కంటి చూపుతో జరిగిన భయంకరమైన కష్టాలు ఈ భక్తులకు తెలుసు. అందుకే అంటున్నారు, ప్రార్థన చేస్తా, అయ్యా నా కన్నులు నీవు త్రిప్పే. ఈ లోతు భార్య యొక్క స్వభావం ఎలాంటిది అంటే దేవుని బిడ్డలారా, విడిచిపెట్టిన దానిని చూచే స్వభావం. నాకు ఈ ప్రశ్న ఎప్పటికీ ఉంటుంది, కానీ దీనికి చాలామంది చాలా రకాలుగా సమాధానాలు చెప్పారు. అసలు లోతు భార్య వెనుతిరిగి చూడటానికి గల కారణం ఏంటి? ఏమి దాచిపెట్టింది ఆవిడ అక్కడ? బంగారాన్ని దాచిపెట్టిందా? విలువైన వస్త్రాలు దాచిపెట్టిందా? లేదా ప్రశస్తమైనటువంటివి ఇంకా ఏమన్నా దాచిపెట్టిందా ఆవిడ? అయ్యే జీవితం భయంకరమైన శాపం, ఒక నష్టం జరుగుతూ ఉంటే ఈమెకి ఏది ప్రాముఖ్యమైపోయిందంటే, ఏదైతే విడిచిపెట్టి వచ్చామో దానిని చూచేటువంటి స్వభావం ఏమిది. అనేక సార్లు దేవుని బిడ్డలుగా మనం కూడా అంతే. ఒప్పుకుంటారు ఒప్పుకోమా? ఒక ఆయన ఉన్నాడు, నాకు తెలిసినటువంటి వ్యక్తి, రక్షించబడ్డాడు, ప్రభువులోకి వచ్చాడు, భయంకరమైనటువంటి వ్యాధిలోనికి వచ్చి మందిరంలోనికి వచ్చి ప్రాకులాడాడు. అయ్యా ఈ వ్యాధి నుండి నువ్వు నన్ను బయటపడిస్తే, టీబీ వ్యాధి వచ్చింది. దేవుని సన్నిధిలో గోజాడాడు, బ్రతిలాడుకున్నాడు. అయ్యా ఇదిగో నన్ను చచ్చిపోతారని చెప్తున్నారు చాలామంది, డాక్టర్లు చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఇక బ్రతకో, చచ్చిపోతావు అంటే దేవుడి సన్నిధిలోనికి వచ్చి మందిరంలో పడి గోజాడుతున్నాడు. అయ్యా నన్ను క్షమించు, నన్ను రక్షించు, నాకు బ్రతకాలని ఉంది, నీ కోసం బ్రతకాలని ఉందని ప్రాకులాడితే దేవుడు కటాక్షించి కరుణించి శరీరంలో నుండి టీబీ వ్యాధిని తీసేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు అండి. ప్రార్థన చేస్తే సంవత్సరాలు గడిచిని దేవుడు నిలబెట్టాడు. సన్నగా ఇలాగుండేవాడు, ఇలాగయ్యాడు. సంవత్సరాలు గడిచిని, మరలా స్నేహితుల జాడ, మరలా తన గత జీవితం వైపు, మరలా త్రాగుడు, మరలా వ్యసనాలు. ఏమిటి, ఎలాంటి స్వభావం అవుతుంది? అయ్యో ఒకప్పుడు దేవుడు నన్ను రక్షించుకున్నాడే, ఇంత భయంకరమైనటువంటి అనారోగ్యం నుండి దేవుడు నన్ను విడిపించాడే అనేటువంటి ఆలోచన ఆ వ్యక్తికి లేదు. కానీ ఏదైతే విడిచిపెట్టారో మరలా దానికోసం ప్రాకులాడే మనస్సు. దేవుని యొక్క వాక్యం అందులో కుక్కంట తాను తిన్నటువంటి ఆహారాన్ని కక్కిద్దంట, మరలా అదే ఆహారాన్ని తింటుంది. అంటే కక్కిన కూడి కోసం ఆశపడే స్వభావం కుక్కది. ఏదైతే వద్దు, నాకు అవసరం లేదని విసర్జించామో లోకంలో, చిచ్చి ఈ బ్రతుకు నాకు వద్దు, ఈ పాపపు జీవితం నాకు వద్దు, దేవుడు నన్ను రక్షించుకున్నాడు, విడిపించాడు, సేవకుల ద్వారా నన్ను నా కుటుంబాలను కట్టాడు,
వారి యొక్క మాటలను బట్టి మేము ఆదరించబడుతున్నాం, క్షమించబడుతున్నాం, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాం అనే మనసు కలిగి దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని గోజాడి ఒకప్పుడు కష్టం వస్తే, అయ్యా ఇంకెప్పుడు నేను ఇలా బతకనయ్యాక, ఇంకెప్పుడు నేను ఈ పాప జీవితంలో బ్రతకనయ్యా, నీకోసమే బ్రతుకుతానయ్యా నా బ్రతుకు కాలం అంతా అని నిబంధన చేసి బాప్తిజం పొంది క్షమాపణ అడిగినటువంటి దేవుని బిడ్డలే మరలా ఇదిగో విడిచిపెట్టిన దాన్ని ఆశపడే మనసు. దేవుని బిడ్డలారా గమనించండి, తెలియక తప్పు చేస్తే నా దేవుడు క్షమిస్తాడేమో, కానీ తెలిసి దేవుడు హెచ్చరించి, దేవుడు ముందుగానే చెప్పి, అయ్యా తట్టాపుట్ట సదురుకొని వెళ్ళండి అగ్ని రాబోతుందని లోతు కుటుంబానికి హెచ్చరిస్తే, భయంకరమైనటువంటి అగ్ని ఆ ప్రాంతంలోనికి వస్తే వెనుతిరిగి చూచి నష్టపోయినటువంటి ఈమె స్వభావం ఎలాంటిది? ఈమె కూడా వ్యర్థమైన వాటి కోసం ప్రాకులాడే స్వభావం, వ్యర్థమైన వాటి కోసం ప్రాకులాడే స్వభావం ఈమెలో కనబడుతుంది. ఒకప్పుడేమో ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలు ఇదిగో కంటికి రమ్యంగా అందంగా కనపడిన వాటిని ఆశించి లోకంలోనికి శాపాల తలుపులను తెరిస్తే, దేవుని బిడ్డలారా ఇదిగో భయంకరమైనటువంటి శిక్షను చూస్తూ ఉండి కూడా, అది ఆ శిక్ష ఎలాంటిదో తెలిసి ఉండి కూడా, దాని పర్యవసానాలు ఇదిగో తెలిసి ఉండి కూడా దేవుని బిడ్డలారా వెనుతిరిగి చూచి విడిచిపెట్టిన దాన్ని ఆశపడినటువంటి స్వభావము లోతు భార్యదే. దేవుని బిడ్డలారా మూడవ అంశంలోకి వద్దాం. మూడవ అంశం చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచ్చిన భాగం. 21. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో అది నా డేరా మధ్య భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకున్నాడు. ఎవరైనా? ఆకాను అనేటువంటి వ్యక్తి. ఆకాను అనేటువంటి వ్యక్తి దేవుని బిడ్డలారా ఈయన స్వభావం ఎలాంటిదో తెలుసా? శపితమైన దానిని చూసే స్వభావం. శపితమైన దేవుడు ఇది శపితమయ్యా, ఇది శాపగ్రస్తమయ్యా, దాని జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్తే దానినే ఆశించే స్వభావము ఎంత భయంకరం అండి. ఆకాను జీవితంలో చరిత్రలో, ఇశ్రాయేలీయుల చరిత్రలో ఆకాను చేసిన కార్యాన్ని బట్టి ఇశ్రాయేలీయుల మీదకి ఏమొచ్చింది తెలుసా? అవమానం వచ్చింది. అవమానం. కొన్నిసార్లే చిన్న చిన్న కార్యాలు, చిన్న చిన్న పనులను బట్టే కుటుంబాల మీదకి ఏమొస్తే అవమానం. ఒక్క మాటను బట్టి అవమానం వస్తుంది. ఇంట్లో బిడ్డలు ఏదో మాట్లాడతారు, సమాజంలోనికి వెళ్ళి వారేమో దేవుని బిడ్డలు మందిరంలో పెరుగుతారు, కానీ సమాజంలోకి వెళ్ళి వారు ఏదో మాట్లాడతారు. ఆ బిడ్డల గురించిన సమాచారాన్ని మన దగ్గర తీసుకొచ్చి వాళ్ళు అంటారు, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు కానీ నీ బిడ్డలు ఏమంటున్నారు తెలుసా బయట అనగానే ఏమెదురవుద్ది మనకి? అవమానం. ఆకాను వలన దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో జరిగినటువంటి అవమానం ఏంటో తెలుసా? యెరికో పట్టణం అనేటువంటి పట్టణాన్ని వీళ్ళు జయించారు. యెరికో పట్టణం దేవుడు వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్తున్న క్రమంలో ఇక యెరికో పట్టణం ఉంది. యెరికో పట్టణం తర్వాత ఆమడ దూరంలో వాగ్దాన దేశం ఉంది. ఇంకా చాలా కొద్ది రోజుల్లోనే వారు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వెళ్ళబోతున్నారు. అంటే ఇక మనకి ఏలూరుకి ఎంత కొంచెం దూరం ఉందో అంత దూరం, ఇక కొంచెం దూరం అయితే వెళ్ళవలసిన మార్గానికి వెళ్ళిపోతారు వాళ్ళు. దేవుడు చెప్పాడు, అయ్యా యెరికో పట్టణం వెళ్ళండి, అక్కడ నుండి నూలు పోగు కూడా మీరు తీసుకోకూడదు, యెరికో పట్టణం అంతటినీ కూడా మీరు స్వాధీనం చేసుకోండి అని చెప్పాడు. యెరికో పట్టణం ఎంత బలమైందో తెలుసా? యెరికో పట్టణం యొక్క ప్రాకారాలు సహజంగా ఇప్పుడు మనం కట్టుకునేటువంటి ఇంటి గోడలో ఎన్ని అంగుళాలు ఉంటాయి? 4 అంగుళాలు, 6 అంగుళాలు, 9 అంగుళాలు, ఇంకా చాలా బలంగా 12 అంగుళాల గోడలు కూడా కడతారు. మనం పనిచేసేటువంటి వారికి, తాపి పనిచేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. 4 అంగుళాలు రాయి, ఇటుక రాయి, ఆ గోడ కట్టుకుంటూ వెళ్తారు. దేవుని బిడ్డలారా యెరికో పట్టణం యొక్క గోడలు ఎంత బలమైనవి అంటే
ఆ ప్రాకారాలు అంటే చుట్టూ పట్టణం చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడ ఎంత బలమైందంటే ఆ గోడ మీద అంట 2 రథాలు వెళ్ళిపోతాయంట. రథాలు వెళ్ళిపోతాయి అంటే రాయి మీద రాయి, రాయి మీద రాయి పేర్చి దాని యొక్క ప్రాకారాలు అంత బలంగా కట్టారు. 2 రథాలు దాని మీద వెళ్ళిపోతాయి. అంత బలంగా కట్టినటువంటి యెరికో పట్టణాన్ని దేవుడు యుద్ధం చేయకుండానే, యెరికో పట్టణం చుట్టూ కూడా 6 రోజులు తిరిగి 7వ రోజు 7 సార్లు తిరిగితే వారు స్తుతులు పాటలు పాడితేనే యెరికో పట్టణపు ప్రాకారాలని దేవుడు అంటే దేవుడు ఏం జ్ఞాపకం చేస్తారంటే స్తుతుల ద్వారా, ఆరాధనల ద్వారా ఇది ఎదురుగా ఉన్న ప్రాకారాలను సైతం దేవుడు కూల్చేస్తాడు. కానీ పాపము ద్వారా, స్తుతులు ఆరాధన ద్వారా ప్రాకారాలను కూల్చినటువంటి దేవుడే పాపము ద్వారా అదే ప్రాకారాల్ని కుటుంబంలో కూల్చేస్తాడు. చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా, ఈ యెరికో పట్టణాన్ని జయించారు, స్వాధీనం చేసుకున్నారు, బాగానే ఉంది. దేవుడు చెప్పాడు యెరికో పట్టణము శపితమైనది కాబట్టి అక్కడి నుండి మీరు నూలు పోగు తీసుకోవడానికి కూడా వీలు లేదు అని హెచ్చరిస్తే ఈ ఆకాన్ అనేటువంటి వ్యక్తి ఏం చేసి ఎవరికి తెలియకుండా, ఎవరు చూడకుండా ఏండి ఇదిగో చక్కగా మంచి మంచి షేనారు వస్త్రాలన్నిటినీ కూడా తీసుకుని, వెండిని, బంగారాన్ని, ప్రశస్తమైన వస్త్రాలన్నిటినీ ఎవరికి తెలియకుండా దానిలో నుండి తీసుకుని ఎక్కడ దాచిపెట్టాడంట? తన డేరాలో, ఇంటి దగ్గర దాచిపెట్టాడు. తన ఇంటిలో ఒక భూమి తవ్వి భూమిలో దాచిపెట్టేశాడు, బాగానే ఉంది. చేస్తున్నటువంటి పాపం, చేసిన క్రియ ఎవరు చూడలేదులే, కప్పెట్టేసేలే అనుకున్నాడు. కప్పెట్టేసేలే, బాగానే ఉందిలే అనుకున్నాడు. కానీ చూచేటువంటి దేవుడు ఉన్నాడు అన్న సంగతిని మర్చిపోయాడు. మనం ఏం చేస్తున్నామో, ఏం చూస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఏ క్రియలు అలా ఉన్నాయో, క్రియలు, మాటలు, ప్రవర్తన, మన పరిశుద్ధత, క్రియలు అన్నిటినీ కూడా అద్దంలాగా చూసే దేవుడు ఉన్నాడు. ఆకాన్ అనుకున్నాడు, నన్ను ఎవరు చూడలేదులే, బాగానే ఉన్నాను నేను, నన్ను ఎవరు చూడలేదు కాబట్టి ఈ విలువైన వస్త్రాలు ఇప్పుడు కాబట్టి రేపొద్దునైనా నేను ఉపయోగించుకుంటాను అనుకున్నాడు. జరిగింది ఏంటో తెలుసా? ఒక మంచి పట్టణాన్ని, యెరికో పట్టణాన్ని జయించిన ఇశ్రాయేలీలే తర్వాత చిన్న పట్టణమైన హాయి పట్టణం వారు తరిమితే పారిపోయి వచ్చేసారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పారిపోయి వచ్చేసారు. ఏంటో తెలుసా? యెరికో పట్టణం ఏమో అంత మహాపట్టణం, గొప్ప పట్టణం. హాయి పట్టణం ఏమో చాలా చిన్న గ్రామం. ఒక పట్టణాన్ని ఒక జయకేతనంతో జయించిన వారు ఒక చిన్న గ్రామం అయినటువంటి హాయి పట్టణం మీదకు వెళితే, హాయి గ్రామం మీదకి వెళితే వాళ్ళు ఇశ్రాయేలీలంట తరిమి 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 కొట్టారంట. 36 మందిని చంపేశారు ఇశ్రాయేలీల్ని. చూడండి, ఒక మహాపట్టణం మీదేమో విజయము, చిన్న పట్టణం మీదేమో అపజయం. ఇప్పుడు యెహోషువకి రోషం, యెహోషువకి బాధ ఏంటి? అంత గొప్ప పట్టణాన్ని దేవుడు మాకు ఇచ్చాడు, ఇంత చిన్న పట్టణం మీద ఇంత అపజయమా, ఇంత అవమానమా? పైగా 36 మంది యోధులు చచ్చిపోయారు. ఏంటి అవమానం అని యెహోషువ ఇదిగో దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉన్నప్పుడే దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోషువ నువ్వు ఇక్కడ నేల రాసుకుని ప్రార్థన చేయటమేంటి? మీలో ఏముంది? శపితమైనది ఉంది. సరే, ఇక్కడ వరకు చరిత్ర బాగానే జాన జరిగింది. ఇప్పుడు యెహోషువ వచ్చి అంటున్నాడు, అయ్యా మనం ఓడిపోవటానికి కారణం అంట శపితమైందంట, అయ్యా మనలో ఉందంట, ఎవరో ఏదో తప్పు చేశారు చెప్పండి అన్నాడు. లేదా ప్రకటన చేశాడు? లేదా ప్రకటన చేశాడు. ప్రకటన చేసి ఇదిగో హెచ్చరించిన ఆకాను బయటకు వచ్చాడా? బయటకు వచ్చాడు ఆకాను? రాలేదు. హెచ్చరించిన రాలా, బోధించిన రాలా. అయ్యా ఇదిగో శపితమైంది, ఎవరో తీశారంట, మర్యాదగా రండి, బయటికి రండి, బయటికి రండి, ఒప్పుకోండి, ఒప్పుకోండి అని ఎన్నిసార్లు చెప్పినా ఆకాను బయటికి రాలా. కానీ దేవుడు ఆయన తీసుకొచ్చేటువంటి విధానంలో తీసుకొచ్చేసాడు. వాస్తవం బయటకు వచ్చేసింది. జరిగిందేంటో తెలుసా? ఒక ఆకాను కుటుంబం, ఆకాను చేసినటువంటి ఆ ఒక్క వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి ఆకాను కుటుంబం అంతా కూడా ఆ రోజే చచ్చిపోయారు. అంటే పాపం యొక్క ప్రభావం ఎంత భయంకరమైందండి.
పాపం యొక్క ప్రభావం చిన్నదనుకుంటాం, చాలా చిన్నదేలే, ఏమవుతుందిలే, ఒక్కసారిగా చూసింది, ఒక్కసారిగా చేసింది, ఏం కాదులే, ఇది ఒక్కటేగా నేను చూసేది అనే ఆలోచన ఉంటే ఆకాను జీవితం మనకి గొప్ప ఉదాహరణ ఏంటో తెలుసా? నేను కొంచెమేగా తీసుకుంది, అక్కడ అంత ఉంది, అక్కడ అంత వెండి బంగారములు ఉంటే నేను ఎంత తీసుకున్నాను? కొంచెం తీసుకున్నాను, ఏమైంది అనుకున్నాడేమో, పైగా ఎవరికి తెలియదులే అనుకున్నాడేమో. దేవుళ్ళారా, సమయం వచ్చింది, బయటపడేటువంటి సమయం వచ్చింది. జరిగిన నష్టం ఏంటి చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 24వ వచన భాగం చదవండి. 24. తరువాత యెహోషువ ఇశ్రాయేలులందరినీ, జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, చూడండి, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలకు తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీ వేల మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలులందరూ వానిని రాళ్లతో. ఎంత భయంకరమైన శిక్ష అండి, ఎంత భయంకరమైన శిక్ష. తండ్రి తప్పు చేస్తే ఎవరి మీదకి వచ్చింది? కుమారుల మీదకి, కుమార్తెల మీదకి, ఆఖరికి ఇంట్లో పశువులను కూడా వదల్చలా. ఏ డేరాలో అయితే కప్పారో, ఏ డేరా క్రింద అయితే ఆ వెండి బంగారం దాచాడు, ఆ డేరాను కూడా తీసుకెళ్ళి పడేశారు. ఎంత శిక్ష, ఎంత అవమానం. ఈ జెరహు కుమారుడు, జెరహు అంటే వెలుగు, ప్రకాశమానమైన, ఒక మంచి కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తి. ఇంకా కొద్ది దినాల్లో ఈయనకి స్వాస్థ్యం రాబోతుంది. గోత్రాల వారిగా యెహోషువ ఎవరెవరికి ఏ ఆస్తి ఇవ్వబోతున్నాడో ముందు తర్వాత గ్రంథాల్లో చదివితే ఉంటుంది మనకి. ఏ గోత్రాల వారికి ఎంత భూమి ఇవ్వాలో ఏంటో అన్ని నిర్ణయించాడు. తర్వాత దానిలో వీరికి కూడా భాగం వచ్చేది, వీరికి కూడా ఆస్తి వచ్చేది. ఎక్కడ పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశంలో వీరికి కూడా స్వాస్థ్యం వచ్చేది. వీరి బిడ్డలు అనుకుని ఉంటారు, అయ్యా ఇంకా కొద్ది రోజుల్లో మేము కనాను వెళ్తాం, అక్కడ మాకు మంచి ఇల్లు ఉంటుంది, మాకు స్వాస్థ్యం ఉంటుంది, రాబో కాలంలో ఆ దేశాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మమ్మల్ని కూడా దేవుడు. అరేరేరే, ఒక తండ్రి చేసినటువంటి దోషం, పాపం బిడ్డల మీదకి వచ్చింది. వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు పాపం చేశారా? వాళ్ళు తప్పు చేశారా? అసలు కనీసం ఆకాను దాచిపెట్టేటప్పుడు వారి చేతులన్నా ఉన్నాయా? ఆ భార్య ఏం చేసింది? బిడ్డలు ఏం చేశారు? దేవుని యొక్క వాక్యంలో ఉంది, తండ్రుల దోషములను కుమారుల మీదకు రప్పించువాడను నేనే అంటాడు. అంటే పాపం యొక్క పర్యావసానాలు అంత భయంకరంగా ఉంటాయి. కంటికి అందంగా ఉందని వాటిని చూచి ఆశించి నేను డేరాలో దాచాను అన్నాడు ఆకాను. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ పాపం అత్యంత భయంకరమైనది. దావీదు భక్తుడు చాలా గొప్ప భక్తుడు. 150 కీర్తనలో 78 కీర్తనలు రాశాడు దావీదు. గొప్పవాడు. దేవుడు అంటాడు దావీదుని గురించి, దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు, హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడని సాక్ష్యం ఇచ్చినటువంటి దేవుడే. దావీదు పాపం చేస్తే, తప్పు చేస్తే శిక్షించకుండా మానలేదు. దావీదు యొక్క జీవితంలో ఒక మచ్చ ఏదైనా ఉందంటే అదే పాపం, బెత్షెబాతో చేసిన పాపం. రాజులైన వారు సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే దావీదు చేసినటువంటి పాపం, ఆ గ్రంథం అంతా కూడా వచ్చిన శిక్ష అంతా కనబడుతుంది మనకి. రాజులేమో యుద్ధానికి వెళితే దావీదు ఎక్కడున్నాడంట? కోటలో ఉన్నాడు, మిద్ది మీద నుండి చూస్తున్నాడు. ఎంత భయంకరం అండి! బెత్షెబాని చూశాడు. బెత్షెబాని చూసి ఆమెతో పాపం చేసి వ్యభిచరించి, అంత మాత్రమే కాదు, ఆ పాపాన్ని కప్పిపెట్టడానికి ప్రయత్నం చేశాడు. పాపాన్ని కప్పిపెట్టేటువంటి క్రమంలో మోసం వచ్చింది. మోసంతో పాటు నరహత్య కూడా. బెత్షెబా భర్త అయినటువంటి ఊరియాని యుద్ధంలోనే లేపించేశాడు. అరేరేరే, అంత భక్తుడు, అంత ప్రార్థనాపరుడు, అంత యోధుడు ఎక్కడి నుండి లేపాడు దావీదుని? దావీదు అంటాడు, నేను గొర్రెల మందలో
ఉన్నప్పుడు నీవు నన్ను సింహాసనం మీద ఎక్కించావు. నేను గొర్రెలు కాసుకునేవాడిని అయ్యా, నువ్వు నాకు ఎక్కడ నిలబెట్టు, నన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టావని సాక్ష్యం ఇచ్చిన దావీదు మంచి ప్రార్థనాపరుడు, మంచి పాటలు పాడేవాడు, గాయకుడు, ఇగో సంగీత విద్వాంసుడు. సౌలుకి దయ్యం పడితే ఎవరు పాట పాడాలి? దావీదు సితారా వాయిస్తే కానీ సౌలుకి దయ్యం వదలదు. అంత యోధుడు, అంత ప్రార్థనాపరుడు. దేనికి పడిపోయాడండి? ఒక వ్యర్థమైన చూపుతో పడిపోయాడు. వ్యర్థమైన చూపు. దావీదు జీవితంలో నష్టం వచ్చింది. నేత్రాశ, మోసము, నరహత్య. దేవుని బిడ్డలారా, అక్కడ చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? దావీదు దగ్గరకు వచ్చి ప్రవక్త అయినటువంటి నాతాను మాట్లాడుతున్నాడు, నీవు చేసినటువంటి పాపమును బట్టి నీ మీదకి శిక్ష నిశ్చయముగా వచ్చిద్ది అన్నాడు. దావీదు ఇదిగో కన్నీటితో ప్రార్థన చేశాడు, అయ్యా తప్పు అయిపోయింది, ఇదిగో పాపం అయిపోయింది, మరలా నేను ఎప్పుడు ఇలాంటి పాపం నేను చేయనని కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు దావీదుని క్షమించాడేమో, కానీ చేసిన పాపాన్ని మాత్రం, దాని పర్యవసానాన్ని మాత్రం అనుభవించాలని చెప్పాడు. పుట్టిన బిడ్డ చచ్చిపోయింది. పాపం వల్ల పుట్టినటువంటి బిడ్డని దేవుడు మొత్తితే ఆ బిడ్డ చచ్చిపోయింది. అంత మాత్రమే దావీదుని గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇక నుండి సదాకాలం నీకు యుద్ధాలే అన్నాడు. నీకు ఇంటిలో నెమ్మది ఉండదో, సమాజంలో నీకు నెమ్మది ఉండదో, నువ్వు పరిపాలన చేసి కూర్చున్నావు కదా సీటు మీద, సింహాసనం మీద కూర్చున్నావు కదా, ఆ సింహాసనం మీద నువ్వు కూర్చున్నంత కాలం, నువ్వు చనిపోయేంత వరకు కూడా నీకు నెమ్మది అనేటువంటిదిగా ఉండదు అన్నాడు. ఇంకొక మాట చెప్పాడు, నువ్వు లోపల దాక్కుని పాపం చేసావు, నీ బిడ్డలు బహిరంగంగా పాపం చేస్తాడని చెప్పాడు. దావీదేమో ఎవరికి తెలియకుండా పాపం చేశాడు అనుకున్నాడు. దావీదు కుమారులు బహిరంగంగానే అదే పాపాన్ని చేశారు. ఎంత శిక్ష అండి! అంటే ఒక వ్యక్తి చేసినటువంటి పాపమునకు పర్యవసానం కుటుంబాల మీద ఖచ్చితంగా పడుతుంది. గమనించండి దేవులారా, నేను పాపం చేస్తే నా బిడ్డలకి ఏమవుద్దులే అనుకుంటున్నారేమో. నేను లోకల్ ఇష్టానుసారంగా బ్రతికితే నా బిడ్డలకి ఏమీ కాదనుకున్నారు. ఆ బిడ్డలకి నీ ఆస్తికి ఎలాగైతే వారసులో, నీ పాపానికి కూడా వారసులే. మనం ఎవరమండి? ఆదాము అవ్వల యొక్క వారసులం. వారి పాపానికి మనం కూడా వారసులమే. గమనించాలి దేవుని బిడ్డలారా, ఒక వ్యర్థమైన చూపు లోకంలోనికి అత్యంత భయంకరమైన నష్టాలు తీసుకొచ్చింది. ఆది దంపతులు అంటే ఆదాము అవ్వల జీవితంలోకి శాపాలు ఓపెన్ అయిపోయినాయి, డోర్స్ ఓపెన్ అయినాయి. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, రెండవసారి లోతు భార్య జీవితంలో ఆ ఉప్పు స్తంభం అయిపోయింది. విడిచిపెట్టిన దాన్ని ఆశపడి, శపితమైన దానిని ఆశపడి, ఇదిగో ఆకాను జీవితంలో కుటుంబం మీదకి నష్టాన్ని తెచ్చుకున్నాడు. కుటుంబం అంతా ఒక్కరోజు చచ్చిపోయారు. రాళ్లతో కొట్టి చంపేశారు. రాళ్లతో కర్రలతో కొట్టేది ఎవరిని చెప్పండి? కుక్కనండి. పిచ్చి కుక్క వచ్చిందండి మన ఊరిలోకి, ఏం చేస్తాం? రాళ్లతోనో కర్రలతోనో కొట్టి చంపేస్తాం. అది హానికరం అని. అది మనుషుల్ని గరిసినా కుక్కలను గరిసినా అది హానికరమే. ఎందుకంటే అది వెళ్ళి ఒక్కొక్కను గరిస్తే దానికి ఆ వైరస్ వచ్చేస్తుంది. ఇది మనుషుల్ని గరిసినా ప్రమాదమే అని రాళ్లతో కొట్టి 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 చంపేస్తారు పిచ్చి కుక్కను. అయ్యయ్యో, ఆకాను ఒక మంచి కుటుంబంలో వచ్చినటువంటి ఆకాను ఒక పిచ్చి కుక్కను కొట్టినట్టుగా కొట్టి 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 కుటుంబం అంతటిని ఆ ఒక్కరోజు చంపేశారు. ఎంత శిక్ష, ఎంత అవమానం, ఎంత భయంకరమైనటువంటి శిక్ష ఆలోచన చేయాలి. శపితమైన దానిని ఆశించాడు. చివరిగా ఒక మాట చెప్తాను. ఒక వ్యర్థమైన చూపు నష్టాన్ని తీసుకొచ్చింది ఈ లోకంలోనికి. కానీ ఒక మంచి చూపు ఈ లోకంలోనికి రక్షణ తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చదువుదాం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచన భాగం. 3వ అధ్యాయం 14వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు
మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చూడండి, మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడంట. ఎవరు? యేసు ప్రభువారు. ఎక్కడికి ఎత్తబడ్డాడు? భూమికి ఆకాశానికి మధ్య సిలువలో ఆయన ఎత్తబడ్డాడు. యోహాను భక్తుడు ఆయన చెప్పినటువంటి సందర్భం ఏంటో తెలుసా? అరణ్యములో మోషే ఏమెత్తాడంట? ఇత్తడి సర్పమును ఎత్తాడు. ఎందుకు ఎత్తాడు? అరణ్యంలో మోషే ఎత్తడి సర్పమును ఎత్తడానికి గల కారణం ఏంటి? దేవుళ్ళారా, ఇశ్రాయేలీలంట చక్కగా ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు. దేవుడు ప్రతిరోజు ఆహారం పంపిస్తున్నాడు, తింటున్నారు, చక్కగా తింటున్నారు, 3 పూట్ల ఆహారం తింటున్నారు, పడుకుంటున్నారు, ప్రయాణం అవుతున్నారు. మాకు అది కావాలి ఇది కావాలన్నా సరే దేవుడు పంపిస్తున్నాడు. ఎప్పుడు ఈ మన్నాయేనా, మాకు పూరిళ్ళు కావాలి, మాంసం కావాలంటే దేవుడు ఇది ఆకాశం నుండి మాంసాన్ని కూడా కురిపించాడు. ఏది కావాలంటే అది ప్రభు చేస్తున్నాడు. అయినా సరే ఇశ్రాయేలీలో ఏముందంట? సణుగుడు గొనుగుడు ఉన్నాయి. సణుగుడు గొనుగుడు ఉంది. దేవుని సేవకులకి వ్యతిరేకమైన మనసు. మోషేని చంపాలని చూశారు. దేవుడు కాపాడాడండి మోషేని. ఒకానొక సమయంలో గ్రూపులు కట్టి దైవ సేవకుడైనటువంటి మోషేనే ఇక చంపేద్దాం అనుకున్నటువంటి పిల్లలు వచ్చింది. అలాంటి సమయంలో దేవుడు బిడ్డలారా, ఇదిగో విష సర్పాలు ఇశ్రాయేలీల మీదకి వచ్చినాయి. ఇక చూడండి, ఒక్క కాటేస్తే చాలు అక్కడికక్కడ కుప్ప కూలి పడిపోతున్నారు. ఇక ఒక పిట్టల్లాగా రాలిపోతున్నారు మనుషులు. మరలా మోషే వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా ప్రజలు పాపం చేశారు, తప్పు చేశారు, క్షమించు, నా బిడ్డలు నశించిపోవడానికి వీల్లేదు అని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలో ఎలా ఉండాలో మోషే జీవితం నేర్పిస్తుంది మనకి. మోషేనే చంపాలని చూసినటువంటి ఇశ్రాయేలీలకి ఇశ్రాయేలు ప్రజల పక్షాన మరలా మోషేనే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైతే హాని చేయాలని చూస్తున్నారో ఆ హాని చేసేవారి కోసం ప్రార్థన చేయటం ఎంత ఉత్తమం అండి. అలాంటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. మోషే అంటున్నాడు, అయ్యా, ఇక్కడే వీళ్ళు చచ్చిపోతే, ఇక్కడున్న ప్రజలందరూ ఇలాగ చచ్చిపోతూ ఉంటే ఐగుప్తులందరూ నవ్వుతారుగా. అయ్యా, మీరు మా దగ్గర ఉన్నప్పుడు ఏదో కూలీనాలు చేసుకున్నా ఇక్కడ బతికారు, మేము పడేసింది తిని, అక్కడికి వెళ్ళి చచ్చిపోయారు అంటారుగా అని. ఇదిగో దేవుని సన్నిధిలో మోషే ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, క్షమించయ్యా నా ప్రజల్ని, నీ పాదాలు బట్టులను అడుగుతున్నాను, నా ప్రజలు నశించిపోకూడదయ్యా అని మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆ క్షమాపణను విని ఆలకించి ఆ ప్రార్థనను విని ఇశ్రాయేలుని క్షమించింది. ఏంటి తెలుసా? ఒక ఎత్తడి సర్పమునెత్తి ఎత్తైన ప్రదేశంలో పెట్టు, వారు ఎక్కడ ఉన్నా, వారు నివసించే ప్రదేశంలో ఎక్కడ ఉన్నా అది ఏం కనబడాలి? అది ఎత్తుగా కనబడాలి అని చెప్తే, దేవుని బిడ్డలారా గమనించండి, వీరు పాములు విషసర్పాలు వచ్చి ఇశ్రాయేలుని కాటేసిన వెంటనే వీరు కనులెత్తి దేని చూస్తున్నారంట? ఆ ఎత్తడి సర్పం వైపు చూస్తున్నారు. వారు ఎక్కడ ఉన్నా ఇప్పుడు ఎత్తుగా, ఇప్పుడు చూడండి, మన ఊరిలో సెల్ టవర్స్ ఉన్నాయి. మనం ఎక్కడ ఉన్నా మన కంటికి అవి కనబడతా ఉంటాయి, ఎందుకంటే చాలా ఎత్తులో ఉన్నాయి కాబట్టి. అలాంటి ఎత్తైన ప్రదేశంలో ఆ ఎత్తడి సర్పాన్ని దేవుడు మోషే అక్కడ పెట్టాడు. ఇది చూడండి, వీరు ఆ పనులు ఈ పనులు చేసుకుంటా పాము గరిచిన వెంటనే దేని వైపు చూస్తున్నారు? ఎప్పుడైతే ఎత్తడి సర్పాన్ని చూస్తున్నారో వారి తల వరకు ఎక్కిన విషయం అంతా అలాగూ దిగిపోతుంది. మరణము నుండి విడిపించబడ్డారు. చూడండి, ఒక్క చూపు లోకంలోనికి పాపాన్ని తీసుకొచ్చింది కదా. ఇప్పుడు అదే ఒక్క చూపు వీరిలో ఉన్నటువంటి విషం అంతా కూడా విరుగుడు అయిపోతుంది. విషం అంతా కూడా శరీరంలో నుండి వెళ్ళిపోతుంది. అదే ఆ విషయాన్ని యోహాను భక్తుడు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? మోషే అరణ్యములో ఎత్తడి సర్పముని ఎలాగే ఎత్తాడో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు. ఇప్పుడు ఎత్తబడినటువంటి మనుష్య కుమారుడు వైపు ఎవరైతే చూస్తారో వారికి ఏంటి? పాప క్షమాపణ, విడుదల, పాపము నుండి, ఆ పాపం అనేటువంటి విషము నుండి విరుగుడు. మోషే కాలంలో విషం నుండి విరుగుడు వచ్చింది, పాము విషం నుండి. అలాగే ఇగో దేవుడు సిలువలో ఆయన తన గొప్ప రక్తాన్ని చిందించడాన్ని బట్టి ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఎవరైతే ఆయన వైపు చూడగలుగుతారో ఇప్పుడు వారి జీవితంలోనికి పాప క్షమాపణ వచ్చింది, పాపము నుండి విరుగుడు వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది, మారు మనసు వచ్చింది, భక్తి జీవితం వచ్చింది.
బాప్తిస్మం ద్వారా ఆయన బిడ్డలుగా మారేటువంటి అవకాశం వచ్చింది. చూడండి, ఒక్క చూపు లోకంలోనికి పాపాన్ని తీసుకొస్తే అదే ఒక్క చూపుతో రక్షణ మార్గాన్ని తెరిచిన దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు లేనిదే రక్షణ లేదు. ఏంటి, యేసు ప్రభువుని చూస్తే రక్షణ వచ్చిద్దా అంటే అదే చెప్తున్నాడు. ఎవరైతే సిలువ మీద ఆయన్ని చూస్తారో, ఎవరైతే సిలువ మీద ఆయన, ఎందుకండి సిలువ మీద ప్రభువు చెప్పిన ఆ 7 మాటలు విని రక్షించబడిన వారు కోకొల్లల మంది. ఒక్క మాట, మొట్టమొదటి మాట అంటాడు ప్రభు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని. ఈ మాట చెప్పాలంటే ధైర్యం ఉండాలి. నిన్ను కొట్టిన వాడిని క్షమించగలుగుతావా? నేను మాట అన్నవాడిని క్షమించగలుగుతావా? నీ ముఖం మీద ఆ మధ్యకాలంలో యవనస్తులేని బిడ్డలంట స్కిట్ వేస్తున్నారు. ఇప్పుడు సంఘాల్లో ఎలాగైతే నాటికలు వేస్తారు కదా పండుగల టైంలో, ఈ గుడ్ ఫ్రైడే టైంలో అంటే యవనస్తులంట స్కిట్ వేస్తారంట. వేస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, 2 యవనస్తులు, దానిలో ఒకరేమో యేసు ప్రభు క్యారెక్టర్ చేస్తున్నాడు, ఇంకొక ఆయనేమో యేసు ప్రభువుని కొట్టే క్యారెక్టర్. అంటే ఈ కొరడాలు పట్టుకుని కొడతారు కదా, ఈ కొట్టే క్యారెక్టర్. వీళ్ళు నాటికి వేసేటప్పుడు అంట వీడికి వాడికి మధ్య ఏదో ఉంది, ఈ తగాద ఏదో. ఈ యవనస్తులు కదా కొంచెం రోషంగా ఉంటారు. వీడు కొట్టడం యాక్టింగ్ చేయరా అంటే వీడు నిజంగానే ఆ వ్యక్తిని కొడుతున్నాడు. ఈ కోపం అంతా కడుపులో పెట్టుకుని మొత్తానికి కొడుతున్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు, అరే నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఎప్పుడు అలా చేయకూడదు, నువ్వు దెబ్బ గట్టి కొడుతున్నావు, కొట్టినట్టు నువ్వు నటించాలి. ఇక చూడండి, ఈ ప్రాక్టీస్ సమయంలో పాస్టర్ గారు చెప్తే అలాగే పాస్టర్ గారు అని చెప్పి ఇక స్టేజీ మీదకి వెళ్ళిన తర్వాత అంట నిజంగానే కొట్టడం వీడు అనుకున్నాడు. ఒక్క దెబ్బ భరించాడంట. ఎందుకంటే అందరూ చూస్తున్నారుగా నాటిక, సంఘం అంతా, ఊర్లో వాళ్ళందరూ నాటికి చూస్తున్నారు. ఒక్క దెబ్బ వేసాడంట, సహిస్తున్నాడు, ఓపికగా ఉంటున్నాడు. 2వ దెబ్బ వేసాడంట, సహిస్తున్నాడంట. 3వ దెబ్బ వేసాడంట, సహిస్తున్నాడంట. ఇక చూడండి, దెబ్బ మీద పడతా ఉంటే ఇక యేసు ప్రభు వేసుకున్న బట్టలు తీసేసి ఇలా లాంచీలు అన్నీ వేసుకుంటాడుగా, అన్నీ తీసేసి ఇందాక నుండి చూస్తున్నానని ఇక చూడండి ఇద్దరు కలబడటం మొదలుపెట్టారు. మానవుని యొక్క స్వభావం అది. సహిస్తారా? యేసు ప్రభువారు లాంటి సహనం మానవులకు ఉంటుందా? అందుకే దేవుని బిడ్డలారా, ఆయన లోకానికి మాదిరి ఉన్నాడు. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచున్న ప్రకారం మీరు. ఉట్టిదేం కాదు, ఆ పోలిక రావటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అందుకే యోహాను భక్తుడు అంటున్నాడు, మీరు సిలువ మీద ఉన్నటువంటి ప్రభు వైపు చూడండి. ఆయన వైపు చూస్తే మనకు ఓర్పు వచ్చిద్ది, ఆయన వైపు చూస్తే సహనం వచ్చిద్ది, ఆయన వైపు చూస్తే విధేయత వచ్చిద్ది. ఎలా తగ్గించుకున్నాడో, ఎలాగ ఈ లోకంలో ఎలా బ్రతికాడో నేర్పిస్తాడు ప్రభు. ఒక్క చూపు చాలు దేవుని బిడ్డలారా, ఒక్క చూపు చాలు మన కుటుంబాలు మార్చబడటానికి. ఒక్క చూపు చాలు ప్రభు వైపు చూచి కన్నీటితో మనం ప్రార్థన చేస్తే కుటుంబాలు అంటికట్టబడటానికి. ఒక వ్యర్థమైన చూపు నష్టాన్ని తీసుకొస్తే ఒక మంచి చూపు లోకంలోనికి రక్షణను తీసుకొచ్చింది. దేవుని బిడ్డలారా, ప్రభు వైపు చూస్తున్నావా? మన కష్టంలో, మన బాధల్లో, మన నష్టాల్లో, మన వ్యాధుల్లో సిలువ మీద ఉన్నటువంటి ప్రభు వైపు చూడాలి. ఆయన ఎంత భరించాడు, మనకంటే ఎక్కువ భరించాడు. ఆయనకంటే ఎక్కువ భరించగలము మనం? ఆయనకంటే పడినటువంటి కష్టాలు ఉన్నాయా మనకి? ఆయన సర్వోన్నతమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి ప్రభువు ఆయన సామాన్యుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకోవటం అంటే అర్థం ఏంటి? రిక్తునిగా చేసుకోవటం అంటే ఖాళీగా చేసుకున్నాడని. ఖాళీగా, ఎంటీగా ఉన్నాడు ఆయన. నక్కలకు బొరెలకు ఏమున్నాయంట? నివాస స్థలంలో ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకుంటకు స్థలం లేదన్నాడు. ఆయన నిద్రపోయింది అక్కడ అరణ్యంలో, కొండల మీద, ఓడ అమరమున అని ఉంది. రెస్ట్ తీసుకోలేదండి ప్రభు. ఎంతో సేవ చేశారు. 33.5 సంవత్సరాలు ఆయన జీవితం, యవన జీవితం మనందరికీ మాదిరి. పరిశుద్ధంగా బ్రతికాడు ప్రభు ఈ లోకంలో, పరిశుద్ధంగా. దేవుని బిడ్డలారా,
ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నాం మనము. ఏం చూస్తున్నాం మనం? మన బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నాం? ఈరోజు పిల్లలకి చేతిలో ఊరికినే పట్టుకునేది ఏంటి? సెల్ ఫోన్లు అండి. ఇటువరకు కొంచెం ఇప్పుడు అయిపోయిందిలే, కానీ కొంచెం ఒక 15-20 సంవత్సరాల కిందట తల్లి అన్నం తినిపించాలంటే బయటికి వెళ్ళి ఇదిగో అది ఇది అని చెప్పేది. ఇప్పుడు చేతిలో ఫోన్ ఇస్తే కానీ వాడు అన్నం తింటలేదు. వాటి ప్రభావం అంతగా ఉంది లోకంలో. దేవుని బిడ్డారా, ఫోన్ యొక్క ప్రభావం ఇందాక చెప్పాను కదా, ఒక వ్యక్తి 6గురిని వివాహం చేసుకున్నాడంటే ఆ ప్రభావం సినిమా ప్రభావం. మనమేం చూస్తున్నాము? మన బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నాం? జాగ్రత్త. మనము మన బిడ్డల విషయంలో ఈ యొక్క జాగ్రత్త కనుక తీసుకోకపోతే రేపొద్దున నీకు ఎదురయ్యేది ఏంటి తెలుసా? వాళ్ళు నీ మాట వినరు, ఖచ్చితంగా వినరు. ఎందుకో తెలుసా? చెప్పొచ్చేవులు అంటారు, చెప్పొచ్చేవులు అన్న అంటారు, లేకపోతే విననో వెళ్ళవమ్మ అంటారు. అంటే లోకం యొక్క ప్రభావం అత్యంత భయంకరంగా ఉంది. లోకం పాపం యొక్క పర్యవసానాలు కూడా అలాగే ఉన్నాయి. ముందు ముందు పాపం పెరిగిద్దే తప్ప తరగదండి లోకంలో. కాబట్టి మనము మన భక్తి జీవితాలను కాపాడుకొని కుటుంబంలో బిడలలో భక్తిని నేర్పించాలి. కాబట్టి ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనం మొరపెట్టి ప్రార్థన చేసుకున్నప్పుడే మన జీవితాలు మనం సరి చేసుకుంటూ మనం వేటి కొరకు ప్రాకులాడుతున్నామో, దేనికోసం ప్రయాసపడుతున్నామో ఆలోచన కలిగి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరిపాయి. ఎందుకంటే ఆ నష్టం తెలుసు ఆయనకి, ఆ బాధ తెలుసు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.